కాబట్టి కేంద్రానికి అఖిలపక్ష సమావేశాన్ని తీసుకువెళ్ళి అక్కడ పార్లమెంట్లో చట్టబద్ధ తీసుకొస్తేనే దీనికి న్యాయంగా చట్టబద్ధత చేకూరే అవకాశాలు ఉంటాయి. కానీ చట్టాలు చేసేవాళ్ళు కానీ ఇక్కడ నుంచి బిల్లు పాస్ చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా బీసీలు కారు. కానీ ఏంటి అంటే అగ్రస్థాయి నాయకులే, అంటే అగ్ర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే. కానీ దీనికి ఏంటి రూపకల్పన చేయాలంటే ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ తన పవర్ లో 10 సంవత్సరాలు ఉంది, తను చేయకపోగా నిన్న కవిత అవి ఈ రకమైన కేబినెట్ నిర్ణయాన్ని 42% ని ఏదైతే ఇస్తా ఉందో దాన్ని ఆమె సెలబ్రేషన్ చేసింది. బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి మరి ఏమిటో అది మనకి ఏ వైఖరానాలో కూడా తెలియదు. తర్వాత బీజేపీ కిమ్మనట్ల కాంగ్రెస్ చేతులు దులుపుకుంటుంది. ఇది బీసీలు గమనించాలి, వీళ్ళు పనిచేయరు, ఈ ప్రభుత్వాలు పనిచేయవు, బీసీలకి ఏమాత్రం కూడా న్యాయం జరగదు. బీజేపీ కూడా తను పట్టించుకోకుండానే తన పని యథావిధిగా సాగుతుంది. బీజేపీ ఎలా చూస్తుందంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే రాజకీయంగా లాభపడవచ్చు, నేనెందుకు చేయాలా బీసీలకి, పోతే కాంగ్రెస్ ఓడిపోని అని బీజేపీ. కాంగ్రెస్ ఏంటంటే ఎట్లాగూ ఈ రెడ్లకి అగ్రవర్ణాలకి ఇవ్వటం ఇష్టమే ఉండదు కాబట్టి ఇప్పటికిప్పుడు తమ ఈ నాయకత్వం స్థానిక సంస్థల్లో వాళ్ళ నాయకత్వం చెక్కు చెదరకుండా ఉంటే చాలు. సో వాళ్ళు ఆ రిస్క్ తీసుకుంటారు. వాళ్ళ కులాలకు చెందిన వాళ్ళే జడ్పీ చైర్మన్లు అవ్వాలి, మరి మండల ప్రెసిడెంట్లు అవ్వాలి, అలా సంస్థాగతంగా వాళ్ళు బలపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా పట్టించుకోరు. ఇందాక చిరంజీవులు గారు అన్నట్టు మరి ఒక స్పెషల్ డెలిగేషన్ తీసుకెళ్లి కూర్చుని ఇది ఎందుకు చేయరు? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన ప్రతి దానికి వివిధ మంత్రులు కలుస్తున్నారు. మన రాష్ట్రంలో మంత్రులు అక్కడ కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. మరి ఈ విషయంలో దీన్ని సీరియస్ గా టేకప్ చేసి అటు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒక యాజిటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేయటం కానీ, మరి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళటం అనే దాన్ని స్ట్రక్చర్డ్ ఏం జరగట్లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 4 years వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎంపీపీలు జడ్పీ చైర్మన్లు వాళ్ళు ఉంటే సంస్థాగతంగా బలపడొచ్చు. కాబట్టి మనం ఏదో ఒకటి చేసి వదిలించుకుందాం ఈ సమస్య అనే దాన్ని ఇప్పుడు బీసీలు అర్థం చేసుకోవాలి. అందుకనే బీసీలు ఈ రోజున ఒక బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బీసీల పార్టీ ఒకటి రావాల్సి ఉంటుంది. మేము కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకుని మేము ముందుకు పోతాం ఈ రాష్ట్రంలో. అందువల్ల బీసీలు ముందు ఈ సామాజిక స్పృహతో రాజకీయ వృత్తిని చేపట్టాలి. వీళ్ళ మీద ఆధారపడే విధంగా చేయొద్దు. ఫైట్ చేయాలా, బీసీస్ పోరాటం చేయటం నేర్చుకోవాలి. కుల సంఘాలు బ్రహ్మాండంగా చేసినా ఇదే పద్ధతిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం ఈ కోర్టుల నుంచి మంచి జరుగుతుందని ఆశించలేం. ఎందుకంటే కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి కోర్టులకి ఏ చట్టం పూర్ణచంద్ర గారు చెప్పండి చివరిగా ఏఐబిఎస్పి స్టాండ్ ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి